అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా ఆయన కేసీఆర్ చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం. ఇక బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు వస్తాయన్నట్లుగా అలానే సిరి సంపదలు ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవు, ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుంది. ఆనాడు మోడీ నా మెడపై కట్టి పెట్టిన తెలంగాణ కోసం నేను ఎక్కడ వెనుకడుగు వేయలేదని, తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని, రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్యాసి అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. తెలంగాణకు ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసిందని, ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపారు. ఈ నెలపై ఎవరు శాశ్వతం కాదు, అందరూ ఒక్కో కేసీఆర్ లా తయారు కావాలి, తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి. కాంగ్రెస్ పార్టీ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. మేనిఫెస్టోలో పెట్టనున్న రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. అంటే ఎటువంటి ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టకుండానే రైతు బంధు, కళ్యాణ లక్ష్మి పథకాలు మనము ప్రజలకు ఇచ్చాము. అవి ఎంతో ఆదరణ పొందిన పథకాలు. ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ అదేవిధంగా రైతు భరోసా కానీ, రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా అన్నది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ కూడా అవి అమలు చేయలేకపోతుందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే 20 ఏళ్ల పాటు ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళా అధికారంలోనే ఉండబోతుంది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. దాంతో పాటుగా ఇక మనకి పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తారీఖుకి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ వరంగల్లో ఏర్పాటు చేస్తున్నాము. ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను కూడా తరలించాలని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. గోదావరి కని నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలిస్తే దాంతో పాటుగా అక్కడ ఆ రోజు జరగబోయే యొక్క కార్యక్రమాలు, సిల్వర్ జూబ్లీ వేడుకలు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పారు. దాంతో పాటుగా 5 లక్షలకు పైగా తగ్గకుండా ఈ యొక్క బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి కూడా కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. దీంతో పాటుగా ఇక ఖచ్చితంగా ఒక ఏడాది పాటు అంటే ఏప్రిల్ 27 నుంచి బహిరంగ సభ నుంచి దాదాపుగా మళ్ళా వచ్చే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా 1 ఇయర్ పాటు మనము ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్నాం. కాబట్టి సో అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ ప్రజలకు, పేద ప్రజలకు గులాబీ జెండా అండగా ఉంటుందని చెప్పేసి కూడా, దాంతో పాటు తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పేసి, అదే ఇవాళ మనకి ఎంపీల సంఖ్య ఎక్కువ ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకు రావాల్సిన హక్కుల పైన మనం పార్లమెంట్ లో నిలదీసే వాళ్ళం, అడిగే వాళ్ళం. కాబట్టి ఇవాళ మనకి సీట్లు లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది తలెత్తుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, బీజేపీ ఎంపీలు కానీ ఎవరు కూడా కేంద్రంతో పోరాటం చేయడం లేదు. కేంద్రం నుంచి రావాల్సిన మనకి ఏదైతే వాటా ఉందో అది కూడా 0 అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు.